అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా గ్రామ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తలపెట్టిన ఈ యొక్క భారీ ఇథనాల్ కెమికల్ ప్లాంట్ పబ్లిక్ హియరింగ్ లైక్ ఈ ప్రాజెక్ట్ పేరనమాట. ఊహించని విధంగా తీవ్రమైన ఉద్రిక్తత, గొడవలు చోటు చేసుకున్నాయి. గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్‌ని ఆపేయాలని, ఈ ప్రాజెక్ట్ పత్రాన్ని చింపేసి వాళ్ళ యొక్క భావాలను తెలియజేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను చూడండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కనవరం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ధాన్య ఆధారిత ఇథనాల్ డిస్టిలరీ మరియు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం లైక్ ప్రజా అభిప్రాయాలు సేకరించడం కోసం ఒక చిన్న సభ పెట్టడం జరిగింది. సో అక్కడ డిజిటల్ ఆఫీసర్ శివరాముడు, కంట్రోల్ బోర్డు అధికారులు ఇంకా ఈ సభకు హాజరయ్యారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక యువతకు 300 ఉద్యోగాలు వస్తాయని, హెల్త్ బడ్జెట్ కింద 47 కోట్లు కేటాయించామని ఇంకెలా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ మాటలపై గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు అన్నమాట. సో రైతులు మరియు జనసేన నాయకులు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇథనాల్ ప్లాంట్ వల్ల కనవరం, రాధేయపాలెం పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతాయని, గాలి కాలుష్యం పెరిగి పంటలు కూడా పాడవుతాయని వాళ్ళ భావన వాళ్ళు వ్యక్తం చేశారు. గతంలో గోకవరంలో ఉన్న ప్లాంట్ వచ్చిన దుర్వాసన, రోగాలు ఇంకా పోలేదన్నమాట దాని ద్వారా వచ్చినప్పుడు. ఈ క్రమంలో కంపెనీ వారు కొంతమంది మహిళల నుంచి బలవంతంగా సంతకాలు సేకరించారని ఆరోపణలు తీవ్రంగా హైడ్రామా నడిచింది. సో ఇది చాలా ప్రాబ్లం అనమాట. ఖచ్చితంగా ఇది ప్రమాదమే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మేఘాలయ ఆ సైడ్ నార్త్ ఇండియాలో ఈ యొక్క ఇథనాల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నడుస్తుంది. E20 మనకు వచ్చింది. ఇంకా E30 గురించి నేను చెప్తాను. B&W అనే కంపెనీ మొత్తం చేతులెత్తేసింది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు క్లారిటీగా. సో ఇప్పుడు ఈస్ట్ గోదావరి సైడ్ వచ్చిందంటే అఫ్ కోర్స్ మనకి నీళ్లు ఉండొచ్చు, కానీ నీళ్లు ఉన్నాయని మాత్రాన మనం ఇథనాల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఊర్లో పెట్టామంటే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఎనీ పెట్రోల్, డీజిల్, ఇఫ్ యూఆర్ డిపెండింగ్ అపాన్ అదర్ కంట్రీస్, ఐ అండర్స్టాండ్. మనకి చాలా అర్థమవుతుంది ప్రాబ్లం అనేది. మనం ఎప్పుడు కూడా డాలర్లో యొక్క బ్యారల్స్ ద్వారా ఆయిల్ కొనుక్కుంటాం. మనం ఇక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంతా చేస్తున్నాం, అదంతా ఓకే. బట్ ఇథనాల్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. 1 లీటర్ ఇథనాల్ సృష్టించడం కోసం 3,500 లీటర్లు 35,000 లీటర్లు తెలియదు. చాలా వరకు చాలా దారుణం అనమాట. ఇది ఇది నిజంగా కూడా దీన్ని ఎలాగే వదిలేస్తే కనుక మనకి నీళ్ళే ఉండవు అనమాట. చూసుకోండి, మనం నార్త్ ఇండియాలో చూసుకుంటే కొన్ని ప్లేస్లో వాటర్ ఉండదు అనమాట. బీహార్ కానీ ఎడారి సైడ్ కొంచెం వెళ్తే నూతుల్లో వాటర్, ఇదంతా చాలా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం మనం. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈవీ వెహికల్స్ అని. ఇంకా చాలా మటుకు మనం ఇంప్రూవ్ అవ్వాలి. హౌ చైనా ఈజ్ డెవలపింగ్ ఇన్ ద వే ఆఫ్ ఓవర్కమింగ్ డిపెండింగ్ ఆన్ అనదర్ కంట్రీస్ టు బై ఆయిల్. Of course, they are also buying, but this is not a permanent solution. I am strongly telling you that మీరు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ధైర్యంగా ఎదుర్కోండి. దీనికి 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో దీనివల్ల కాలుష్యం ఉంటే ఖచ్చితంగా దీన్ని ఆపాలి. ఇది నా అభిప్రాయమే కాదు, ప్రజల అభిప్రాయం నేను తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ప్రజలు చాలా మంచి వాళ్ళు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మాత్రం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభుత్వం కొంచెం ఆలోచించి కొంచెం సున్నితంగా ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం డీల్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే.